నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే అండి. ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కార్మికులపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రం అంతటా కూడా చర్చనీయాంశమైన పరిస్థితి. మీకు పదే పదే అలవాటు అయిపోయింది, పని చేయకపోతే జీతాలు ఎట్టిస్తారు అన్నట్టు కూడా మాట్లాడారు. ఇంకోసారి ఇది రిపీట్ అయితే గతంలో పీడీ యాక్ట్ లాంటిది కూడా పెట్టాల్సి వస్తుంది అన్నట్టు కూడా ఆయన మాట్లాడుతున్నారు. పీడీ యాక్ట్ పెడితే బాగుంటుంది అన్నట్టు కూడా ఆయన వర్షన్ వినిపించినారు. దీని మీద సిపి రామకృష్ణ గారు కూడా స్పందించినారు. ఓవరాల్గా విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల మీద చేసిన వ్యాఖ్యలను ఎట్లా చూస్తారు సీఎం బాబు గారు చేసిన వ్యాఖ్యలు? అంటే ఏరు దాటిన తర్వాత బోడి మల్లన్న అన్న సిద్ధాంతం చంద్రబాబు గారు ఏదో మాడారు, కానీ పల్లా శ్రీనివాసరావు గారు దాన్ని సమర్థిస్తూ చెప్పింది అయితే మాత్రం ఖచ్చితంగా తీవ్ర ఆక్షేపణీయం. ఎందుకంటే ఈరోజు ఈ ప్రైవేటీకరణ విషయంలో ఫస్ట్ ఇనిషియేట్ చేసింది ఆయనే కదా. పల్లా శ్రీనివాసరావు గారు నిరాధ్యక్షే కదా దానికి ఇగ్నిషన్ మొదలైంది. ఆయన వదిలేసి వెళ్ళిపోవచ్చేమో, కానీ కార్మికులు అయితే వదలలే కదా, కంటిన్యూ చేస్తున్నారు కదా రిలే నిరాధ్యక్షులని, నిరసన కార్యక్రమాలని. ఇక్కడ ఒక విషయం నేను చెప్పగలను. మీరు మొన్న తీసుకొచ్చి 12,000 కోట్లు ఏదో వాళ్ళకి ఇచ్చామని చెప్తున్నారు. ఆ 12,000 కోట్లు దేనికి? అప్పులు తీర్చడానికి ఇచ్చారు. సర్క్యులర్ ఏముంది? ఎక్స్పాన్షన్స్ కానీ మెయింటెనెన్స్కి కానీ ఫర్దర్ ప్లాంట్ మీద ఇన్వెస్ట్మెంట్కి కానీ దేనికి వాడకూడదు అన్నది సబ్ క్లాజ్ లెటర్ ఉంది. ఒకసారి దాని గురించి చెప్పండి చంద్రబాబు గారు. తర్వాత మీరు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ కూటమి ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వంతో మేము గుడ్ డైలాగ్ అండ్ గుడ్ నెగోసియేషన్స్ అండ్ ప్రాస్పెక్టివ్లోనే వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ఎలా కాపాడాలో మాకు తెలుసని చెప్పారు. సరే, మీరు ఇవాళ నేను ప్యారల్గా దాని విషయం మాట్లాడుతూ ఇదే ప్రైవేట్ వ్యవస్థ వస్తే ప్రాఫిట్ మాడ్యూల్లో నడుస్తుంది అన్నారు. అసలు ఇస్పాట్ నిగమన్ ఉంటుంది, ఐ అన్న స్టాండ్స్ దీనికంటే వి అన్న కాన్సెప్ట్లో మేము తయారు చేసిన స్టీల్ ఇంకెవరు తయారు చేయలేరు అన్నాక ప్రౌడ్ని జస్టిఫై చేయడానికి ఐ అన్నది పెట్టి ఉంటుంది ఒక ఇన్సిగ్నియా అక్కడ. ఎందుకంటే సెయిల్స్ స్టీల్ కానీ వరల్డ్ స్టాండర్డ్స్లో ఉన్న స్టీల్లు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రొడ్యూస్ చేసినట్టు ఎవరు చేయలేదు. కాబట్టి దీనికి హ్యూజ్ మార్కెటింగ్లో వరల్డ్ వైడ్ ఎస్టాబ్లిష్ అయి ఉన్నది. అండ్ ఇది మీకు నేను చెప్పేటంత స్థాయి నాది అవునో కాదో కానీ చాలా ఆశ్చర్యకరంగా నేను సిగ్గుపడి చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే గతంలో మీరు కూడా ఇదే నిస్సాయ స్థితిని ప్రదర్శించి బిఎఫ్ఆర్కి రెఫర్ చేసి మహానుభావుడు వాజ్పేయి గారి తీసుకెళ్ళినప్పుడు దానికి ముడి సరుకు లేదని చెప్పి ఆ రోజు ఓఎండిసితో అనుసంధానించి ఒరిస్సా మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి ఇస్తున్న దగ్గర దాని సామర్థ్యం దగ్గర 39,870 కోట్లు కేంద్ర ప్రభుత్వానికి డివిడెండ్ రూపంలో చెల్లించి మీరు తీసుకొచ్చిన కియా మోటార్కి ధీటుగా సాలను 870 కోట్ల పైచీలుక స్టేట్ ట్యాక్సెస్ కట్టిన సామర్థ్యం ఉన్న కంపెనీలో వాళ్ళు ఇవన్నీ కడుతూ కూడా ఎక్స్పాన్షన్కి దే గాట్ దేర్ ఓన్ మనీ అండ్ దే డిడ్ ఇట్. దీన్ని మీరు ఫ్యాబ్రికేటెడ్ లాసెస్ కింద పోర్ట్రేట్ చేస్తుంటే ఎక్స్పాన్షన్ విషయం ఎందుకు మాట్లాడరు? ఎందుకంటే బ్లాస్ట్ ఫర్నెసెస్ విషయంలో మీరు ఎంత క్లియర్గా చెప్పారంటే ఈ కొత్త ఫర్నెస్లు కూడా రేపు రాబోయే ఆగస్టు తర్వాత సామర్థ్యాన్ని పెంచుతామని చెప్పి ఒక పక్క 42 విభాగాలను ప్రైవేటీకరించి 4,000 పైచీలకు కార్మికులు తొలగించి బ్రహ్మాండంగా పనిచేసే సామర్థ్యం కలిగిన సీనియర్ పోస్టులన్నింటినీ కూడా శైలికి ట్రాన్స్ఫర్ చేసి కళ్ళ ముందు 105 పైచీలకు సామర్థ్యం కలిగిన సీనియర్ పొజిషన్స్ ఇచ్చేసి వాలంటీర్ రిటైర్మెంట్కి మీరు ఎంఫసైజ్ చేస్తుంటే ఏమని మాడాలి, ఏమని చెప్పాలా? రెండోది, మీరు ప్యారల్గా ఒక ప్రైవేట్ వ్యవస్థ పెడితే ప్రాఫిట్ వస్తుందంటే ప్రైవేట్ వ్యవస్థ వస్తే ప్రాఫిట్ వస్తుందంటే అది ప్రాఫిట్ చేయడానికి తప్ప గుడ్డు గుర్రానికి పళ్ళు తోవడానికి ఎవరు ప్రైవేట్ వ్యాపారాలు చేయరు. పైపించి మీరు లవీన్ మెట్ల గారు లక్ష్మీ మెట్ల గారు లాంటి తీసుకొచ్చి మీరు స్టీల్ ప్లాంట్ పెట్టిద్దామన్నా ముడిసరికి ఎక్కడి నుంచి తీసుకొచ్చిస్తారు? అదే ముడిసరికి గవర్నమెంట్ వ్యవస్థకి ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? సరే, మీకు ఇంత తీవ్ర ఆక్షేపణీయంగా ఉంది కదా. ఈ మాటకు వస్తే ముడిసరుకుకు సంబంధించిన అవసరంలో మీకు ప్రాథమిక అవగాహన ఈ రోజుకి కూడా దాని మీద క్లారిటీ ఇవ్వకుండా మీరేవైతే వాగ్దానాలు చేసి దాని ఎక్స్పాన్షన్స్కి ఫ్యాబ్రికేటెడ్ లాసెస్గా చిత్రీకరిస్తూ చెప్తూ అండ్ ఇక్కడికి వచ్చేసరికల్లా డబ్బులు ఇచ్చినట్టే ఇచ్చి అది అప్పులు తీర్చడానికి ఇస్తూ కూడా అంటే ప్రైవేట్ వ్యవస్థ కమ్మీ దగ్గర ప్రత్యక్షంగాను పరోక్షంగా కట్టిన డబ్బుల విషయంలో మీరు జీతాలు ఇవ్వాలని మాట్లాడినప్పుడు ప్రత్యక్షంగా పరోక్షంగా ఇప్పటిముప్పటిగా చేసిన అప్పులు మేమెందుకు తీర్చాలన్న కాన్సెప్ట్ ఎందుకు ఎస్టాబ్లిష్ కావట్లే? ఇంకొక విషయం చెప్తాను. ప్రభుత్వ రంగ సంస్థలు మీ ఆయంలో ఏదైనా బతికి పట్ట కట్టింది ఒకటి చెప్పండి. ఇంక్లూడింగ్ ఓబులాపురం మైన్స్ కూడా మీరు ఆ రోజు తీసుకున్న డెసిషన్ ఏంటి? ఓబులాపురం మైన్స్ని లీజింగ్ కాన్సెప్ట్కి ఇవ్వకుండా ప్రభుత్వం నడిపిస్తుంది అన్నప్పుడు ఫెనామినల్ లాసెస్ వచ్చినప్పుడే కదా దాన్ని తీసుకెళ్ళి ఓబులాపురం మైన్స్లో జగన్ రాజశేఖర రెడ్డి గారు ఏదైనా పెట్టారు. అక్కడ మీతో కాదని విషయం అందరికీ తెలిసిన విషయం కదా. ఎంతసేపు ప్రైవేట్ ఇచ్చేయడమే, ప్రైవేట్గా కాకుండా గవర్నమెంట్ పరంగా చేస్తే ఉల్లంఘకపోవడం అనేది ఎస్టాబ్లిష్డే కదా. ఇక్కడ ఓబులాపురం మైన్స్ ఆ గాలి జనార్దన్ రెడ్డి చేసినప్పుడు అంతంత ప్రాఫిట్లు ఎందుకు వచ్చే, ప్రభుత్వం చేసినప్పుడు ఎందుకు రాలే? అంటే మీకు ప్రభుత్వ రంగ సంస్థలు ప్రభుత్వ విధానాల మీద మీకు చిత్తశుద్ధి లేదు. ఇది ఎందుకు ఒప్పుకోరు మీరు? ఇవి ప్రజలు ఈ విషయాల మీద అవగాహన రాహిత్యంతో ఉన్నారు కాబట్టి
ఎందుకంటే మళ్ళీ తిరిగి రాని మహనీయులు అంటాం మేము. ఓ చలపతిరావు గారు కానీ, లేకపోతే అమృతరావు గారు కానీ ప్రాణత్యాగంతో వచ్చిన ఆ స్టీల్ ప్లాంట్, అలాగే మహానుభావుడు పొట్టి శ్రీరాములు గారి ప్రాణత్యాగంతో వచ్చిన రాష్ట్రానికి తృణప్రాయంగా కనీసం ఆయనకి నివాళులు అర్పించడానికి కూడా బాధ్యత లేనప్పుడు ఏ ప్రాతిపదిక మీద మీరు మాట్లాడుతున్నారో ఒకసారి ప్రక్షాళించుకుని, మీకు గతంలో కులవృత్తులు చేసుకునే నాయని బ్రాహ్మణుల్ని ఎంత హీనంగా మాట్లాడారో, ఇవాళ మీరు ఇదే ప్రాతిపదిక మీద వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీలు కూర్చుని తింటే జీతాలు ఇస్తామని మాట్లాడుతున్నప్పుడు కడుపు రగిలి నిరసన తెలియజేసే హక్కు రాజ్యాంగం తెలియజేసినప్పుడు ఏ ప్రాతిపదిక మీద మాట్లాడుతున్నారు? ఇదే 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 మీ ఆయనలోనే ఇదే నిరసన కార్యక్రమాలు తెలియజేస్తుంటారు కదా, డెలిగేషన్ తీసుకెళ్ళి ప్రైమ్ మినిస్టర్ గారి దగ్గరికి తీసుకెళ్లారు. ఇప్పుడు కనీసం ఆ ఎఫర్ట్ కూడా మీరు చేయకుండా మీ ఇష్టారాజ్యంగా స్టేట్ పర్వ్యూలో డిస్కషన్, అది జాతీయ కంపెనీ, అది కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని, అంటే బీజేపీ పార్టీ మీద మాకు ఎలాగో నమ్మకం లేదు. వాళ్ళు ఎలాగైనా వంచడానికి మోసం చేయడానికి ఈ రాష్ట్రంలో అధికారం అన్నది మీలాంటి వాళ్ళని అడ్డు పెట్టుకొని చేస్తున్నాడు. అలాంటప్పుడు రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షిస్తాను చేస్తున్న మీ ధర్మ పోరాట దీక్షల సారాంశం ఇదేనా? అంటే ప్రయోజనం తమ వరకు స్థిరకలు ఏం మాడుతున్నారో ఒకసారి ఆలోచించుకుని చెప్పండి. కుల వృత్తులు చేసే వాళ్ళ మీద గౌరవం లేదు, ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసిన వాళ్ళ మీద గౌరవం లేదు. లాసెస్ దేనికి వచ్చే డిబేట్ పెట్టండి ఎవరితోనే. నిన్న అదే విషయం మీద మాట్లాడితే ఏంటంటే మిట్టల్ స్టీల్ కోసం ప్రధానిపై ఒత్తిడి చేసి ముడియింపు సరఫరా చేయిస్తున్నట్టు మాట్లాడారు. అవునండి, మెటల్ స్టీల్కి ముడిను మీకెందుకు నెగోసియేషన్? వాడు ఎక్కడైనా ఒరిస్సా మినరల్ డెవలప్మెంట్ కొనుక్కుంటే లేదు గాగరా దూతులు మాకెందుకు? అది ఇది ఒక ప్రభుత్వ రంగ సంస్థ, దాని స్టాండర్డ్ ప్రపంచానికి ఘనకీర్తిని తీసుకొచ్చిన వైజాగ్ స్టీల్ ప్లాంట్, దాన్ని లిటరల్గా ముంచేస్తాం. దానికి త్యాగాల ఫలితాల మీద ఏర్పడిన వైజాగ్ స్టీల్ ప్లాంట్, విశాఖ హక్కు, ఆంధ్రలో హక్కు అంటే ఏ స్వచ్ఛందంగా భూములు ఇచ్చిన వాళ్ళకి ఏం చేశారు? ఇప్పటికీ ఆర్కాట్లు ఇచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు లేవు, వాళ్ళకి ఈ రోజుకి కూడా కాంపన్సేషన్స్ ఇవ్వట్లే. ఇది చాలా బాధాకరమైన విషయం అండి. ఇది అసలు నాకు తెలియక అడుగుతానండి, జర్నలిస్ట్ ఫర్ ఇండియా అన్న గుడ్డు గురానికి ఫలితం అవుతుందా? ఒక్కసారి అడిగిన ప్రశ్న ఒకసారి జర్నలిస్ట్ అడిగినప్పుడు ఆయన అంత గతమాయిస్తుంటే మిగిలిన పేర్లకు 10 క్వశ్చన్లు అడగలేరు. అంటే అవగాహన రాహిత్యంతో ఉన్నారా దాని గురించి? ఇప్పుడు టీడీపీ 2 రోజులు బట్టి, అంటే మొన్న బడ్జెట్ సమావేశంలో ఇచ్చిన గ్రాంట్తో వాళ్ళు ఈ రోజు దాకా మీరు చెప్పుకున్న కథల్లో బ్లాస్ట్ ఫర్నెస్లు 2 ఓపెన్ చేసిన సామర్థ్యం పెరిగిందని మీరే చెప్పారు కదా. పక్కన యు వుడ్ హావ్ పేషెన్స్. ఇప్పుడు కార్మిక సంఘాలు విశాఖ స్టీల్ ప్లాంట్కు క్యాపిటల్ మైన్స్ కేటాయించాలని కోరితే దాని గురించి మాట్లాడని టీడీపీ ఎంపీలు కేంద్ర మంత్రిని కలిసి మిట్టల్ స్టీల్ ప్లాంట్కు గనులు కేటాయించాలని కోరుతున్నారు. అంటే దేనికి సార్ వీళ్ళకి శ్రద్ధ? అంటే ఇన్నాళ్ళ బట్టి త్యాగాలతో ఏర్పడిన ఒక వైజాగ్ స్టీల్ ప్లాంట్ సమైక్య రాష్ట్రంలో దాన్ని తృణప్రాయంగా ఎవడో ఏదైనా పెట్టడానికి తీసుకెళ్ళి ముడి సరుకులు మెటల్ గారు కేటాయించమని అడుగుతున్నారా? జిందాల్ స్టీల్ ప్లాంట్ జమ్మలమడుగులో పెట్టినప్పుడు ముడి సరుకు కేటాయించండి ఏమైనా విన్నపాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎప్పుడైనా విన్నారు ఎవరైనా? ఇట్ ఈస్ దేర్ డ్యూటీ అండి, ఇట్ ఈస్ దేర్ గుడ్ ఆఫీస్ టు యూస్. కరాచీ ఫ్లైట్లో తీసుకెళ్లారు కదా చంద్రబాబు, ఎవరిని, నరేంద్ర మోడీ గారిని. ఆ నెలిగేషన్స్తోనూ ఆ నెగోషియేషన్స్తోనూ వాళ్ళు తెచ్చుకుంటారు ముడి సరుకులు. మీకెందుకు అప్లికేషన్స్? State whatever they are concerned to open a dialogue. The same scenario you can open a dialogue with respect to Vizag Steel Plant కదా. ఇప్పుడు మిట్టల్ కోసము ఆ గనులు కేటాయించాలని కోరుతున్న బాబు గారు అదే చేత్తోనే విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా సొంత మైన్స్ ఇప్పిస్తే లాభాలు వస్తాయి కదా. అదే కదా మేము మొత్తుకుంటుంది. అదే ఒరిస్సా మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తెచ్చిన దాంతోనే ప్రాఫిట్ మోడల్లో తీసుకెళ్లి ఎక్స్పాన్షన్కి వెళ్ళారు వాళ్ళు. దాని సామర్థ్యాన్ని పెంచి చూపించారు. సామర్థ్యం పెంచిన సామర్థ్యం తగ్గిద్దామంటే ఇది ఖచ్చితంగా అదే మొత్తుకోడు జగన్మోహన్ రెడ్డి. ఇట్ ఈస్ ఎ క్యాపిటల్ వార్ అని. ఆయన కూడా గతంలో మార్చి 10వ తారీఖు 2021 సీఎం గారు, అప్పటి సీఎం గారు ప్రధానికి లేఖ రాశారు. దేశంలో అన్ని ఉక్కు కర్మాగారాలకు సొంత ఇనుప ఖనిజాలు ఉన్నాయి, కానీ విశాఖ స్టీల్ ప్లాంట్కు అవసరమైన ఇనుప ఖనిజాన్ని పూర్తిగా కొనుగోలు చేయాలని చెప్పేసి. అదే కదా మొత్తుకునేది. ముడిసరుకు గనులు కనుక మనకు ఉంటే దాంట్లో ఏదో తెప్పలు పడి వాళ్ళ సామర్థ్యాన్ని వాళ్ళు పెంచుకుంటారు. గనులు లేకుండా చేస్తే కరోనా పాండమిక్ లో విశాఖ స్టీల్ ప్లాంట్ ఆక్సిజన్ సప్లై కదండి అందరినీ ప్రాణాలు కాపాడింది. అవును అవును. ప్రజల మానవ ప్రాణాలు, ప్రజల ఆస్తుల్ని పరిరక్షించవలసిన, కస్టోడియన్గా ఉండవలసిన ఈ ప్రభుత్వాలు ఎంత బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తున్నాయో ఒకసారి చెడు ఆలోచించుకోమనండి. పవర్లో చైర్లో కూర్చున్నప్పుడు బుల్డోజ్ చేయొచ్చు, ఏదైనా మాట్లాడినా చెల్లుబాటు అవుతుంది అన్నప్పుడు ఇది ప్రజాస్వామ్యం సార్. ప్రజల ఆస్తుల్ని, ప్రజల యొక్క స్థితిగతుల్ని పరిరక్షించడానికి, మెరుగుపరచడానికి మీకు ప్రజాప్రభుత్వాలు ఇస్తారు. ఇది కానప్పుడు కానీ స్టీల్ ప్లాంట్ సొంత మైన్స్ కోసం అడగరా, కేంద్రాన్ని ఒప్పించి చక్రం తిప్పలేరా అన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి సోషల్ మీడియాలో. లేదండి, ఇది ఖచ్చితంగా వీళ్ళు ఏదో ఒక డిఫరెంట్ ఆబ్లిగేషన్తో పని చేయించుకునే దగ్గర వీళ్ళు ఆబ్లిగేట్ అవుతున్నారు. అది గమనించుకోమండి ప్రజల్ని.
అసలు కేంద్ర ప్రభుత్వం వీళ్ళ మీద ఈ దయాదాన భిక్షలతో బతుకుతుందన్న అందరూ మనం అనుకుంటే వీళ్ళు వాళ్ళ కరుణ కోసం అర్రులు చేస్తున్నారు. మొన్న జమీన్ వార్త పేపర్లో వచ్చింది చూడండి ఒక ఆర్టికల్, అది ఖచ్చితంగా వీళ్ళకి భూమరంగా అవుతుందా అని నాకు అర్థమవుతుంది. అయితే అప్పులు తీసుకొస్తున్నారు, ఒక్కటి కళ్ళ ముందు ఒక్కటి కనబట్టలేదు, ఓ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనబట్టలే, ఒకటి ఏం కనబడకుండా ఓన్లీ కాకమ్మ కబుర్లు చెప్పుకొని ఎనాలు కాలసేపలు చేస్తారు. ఇవన్నీ పరిస్థితులు చూస్తుంటే అంటే ఇప్పుడు కేంద్రంలో టీడీపీ జనసేన ఎంపీల మీద ఆధారపడ్డ ప్రభుత్వం అని అందరూ చెప్పుకుంటా ఉంటారు. వాళ్ళు ఒత్తిడి చేస్తే నిజంగా మైండ్స్ కేటాయించలేని పరిస్థితి కదా ఇప్పుడు నరేంద్ర మోదీ. ఒత్తిడి ఎందుకు సార్? ప్రధానమంత్రి గారు వాజ్పేయి గారు ఒక రాష్ట్రానికి బిఎఫ్ఆర్ రెఫర్ చేసిన కంపెనీని ఇంతకన్నా తీవ్ర పరిస్థితి ఉంది ఇది. ఇప్పుడు ఒక క్యాప్టివ్ మైన్ అలొకేట్ చేశాడు. క్యాప్టివ్ మైన్ అంటే మన వాళ్ళు ఒరిస్సా నుంచి తెచ్చుకొని చచ్చారు తప్ప ఆ టైంలో ఉన్న గవర్నమెంట్ కూడా ఇదే చంద్రబాబు గారు మాకు ప్రత్యేక గనివ్వండి అంటే ఆ రోజు అలొకేట్ చేసి వద్దుటేమో ఆయన సొల్యూషన్ అని ఇచ్చాడు. మరి దీని మీద డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా స్పందిస్తారో ఏమీ స్పందించడం చెప్పడం బెటర్. ఏమీ స్పందించడం ప్రజలు గ్రహించగలిగితే చాలు. అంతకన్నా స్పందించడం వెర్రి వేదవాళ్ళు అడగండి, వెర్రితనం వదులుకోండి. మరి అప్పట్లో గట్టిగా విశాఖ హక్కు, ఆంధ్రుల హక్కు అన్నట్టు అధికారం కోసం వీళ్ళు మాట్లాడిన మాటలు, అధికారం కోసం పల్లా శ్రీనివాసరావు గారు చేసిన గేమ్ అది. అంతకని ఇంకేం కనబట్టలే. అయితే ఆయన ఏ ప్రాతిపదిక మీద చంద్రబాబు గారు మాడిన అర్థం మారిపోయిందని మాడతాడా? ఎక్కువ మాట్లాడితే పీడీ యాక్ట్ పెడతా అంటున్నారండి ఆయన. ఏం చేస్తారు? చంపేస్తారా? చంపేమనండి. కనీసం అమృతరావు గారు ప్రాణమైన శాంతిస్తుంది నాలుగు అటువంటి చంపేస్తే. ఉద్యోగస్తుల మీద అలవాటు అయిపోయింది, ఉద్యోగస్తులకు పదే పదే ఈ రకంగా ప్రశ్నిస్తున్నారు. ఒకసారి అమెరికాని చూడమనండి, ఏం చేస్తారో తెలుసు కదా. చూసారా ఇప్పుడు సెటిల్ అయింది ప్రాబ్లం. 2 రోజులు ఆగండి సార్. ఎంత మీది శాశ్వత ప్రభుత్వాలు కాదు, ప్రజాస్వామ్యం ఇది. ప్రత్యక్షంగానూ పరోక్షంగా 1,00,000 పైకి మంది ప్రజలు పనిచేస్తుంది. మాట నమ్మి మోసపోయిన తర్వాత ఎలా ఉంటుంది? బెదిరిస్తున్నట్ట, హెచ్చరిస్తున్నట్ట, ఏదైనా చేసుకున్నాండి సార్. ప్రభుత్వాల చేతిలో ఉంది. బెదిరించమనండి, హెచ్చరించమనండి, చంపేయమనండి. ఎన్నాళ్ళు ఇదేం శాశ్వతం కాదు కదా. నేను చచ్చిపోతే ఎలా అనుకుంటే పొట్టి శ్రీరాములు గారు, అమృతరావు గారు ఒక కార్యాచరణ వాళ్ళు నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి వాళ్ళ ప్రాణాన్ని తృణప్రాయంగా వదలపోయి ఉంటే ఆ మహానుభావుడు పెట్టిన భిక్షతో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిపోయిందును, ఈ మహానుభావుడు పెట్టిన భిక్షతో, అమృతరావు గారు పెట్టిన భిక్షతో వైజాగ్ స్టీల్ ప్లాంట్ రాకపోయిందును. ఈ చరిత్రను ఎవరు తిరగలేరు. ఆ జన్మంతో ఆ మహనీయుల్ని స్మరించుకుంటూనే ఉంటాం. ఇవాళ వాటికి తృణప్రాయంగా మనం మీ రాజకీయ అవసరాలకి ఎలా కావాలంటే అలాగా రంగులు మారుస్తుంటే ఆ ఆత్మలు ఎలా ఘోషిస్తాయో ఒకసారి తెలుసుకోమనండి. అంతకన్నా ఇంకేం లేదు. గతంలో ప్రైవేటీకరణ అడ్డుకుంటామన్నారు, ఇప్పుడు అడ్డు పెడితేనేమో కేసులు పెడతామంటున్నారు. దీన్ని పెట్టి మీరు ఏదైనా చేసుకోండి సార్. 33 మంది యొక్క బలిదానం సమైక్య రాష్ట్రంలో అమృతరావు గారి ప్రాణత్యాగంతో ఏర్పడిన విశాఖ స్టీల్ ప్లాంట్. మీరు ఆనాటి ఉన్న కేంద్ర ప్రభుత్వం అది ఏదైనా ఉనండి, కాంగ్రెస్ అవనండి, ఆనాటి ఉన్న బీజేపీ అవనండి, శాశ్వత పరిష్కారం ఇవ్వకుండా ప్రాణాల బలిదానంతో కాంగ్రెస్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ పెట్టిస్తే శాశ్వత పరిష్కారం అని బీజేపీ కూడా ఏదో గుడ్లో మెల్ల సాయం చేసింది అనుకున్న దగ్గర ఈ సాయాన్ని శాశ్వతంగా లాక్కోవడానికి ఆ రోజు కూడా ఒరిజినల్ గన్లు కేటాయించలేదన్న అపవాద జీవితాంతం బీజేపీ మొదలుకి వస్తుంది. ఇది తెలుసుకోమనండి. ఇప్పటికే కొన్ని విభాగాలు ప్రైవేటీకరణ 42 విభాగాలు ఆల్రెడీ ప్రైవేటీకరణ అయిపోయాయి. 4,000 ఉద్యోగాలు తొలగించబడ్డాయి. బీహార్లను తెచ్చి ఎత్తికి పెట్టారు అక్కడ. ఏం పాపం చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు? మాకేం ఒళ్ళు కొవ్వెక్కి ఒళ్ళు సరదా తీరిపోయి ఎక్కువ మాట్లాడట్లే బీజేపీ గురించి. ఇంతంత జరుగుతుంటే ఏం మాడుతున్నారు? ఇంకోవైపు అదే విశాఖలో పెట్టుబడి సమ్మిట్ అని చెప్పేసి సిఐఐ సమావేశం నిర్వహించినారు. సార్ ఒక మాట చెప్తాను, ప్రపంచంలో ఉన్న కంపెనీలు ఎన్నో డేటా ఒకసారి తీసుకోండి సార్. అలాగే మన 10 సంవత్సరాల టెన్యూర్లో 2 ప్రభుత్వాలు, వైఎస్ఆర్సీపీ అనండి లేదా తెలుగుదేశం ప్రభుత్వం అండి, 19,50,000 చంద్రబాబు గారి హయాంలో, 13,50,000 19 లక్షల పెట్టుబడులు చంద్రబాబు గారి హయాంలో 19,50,000. 13,50,000 జగన్మోహన్ రెడ్డి గారు అయ్యాలి. వీళ్ళిద్దరూ క్లెయిమ్ చేసుకున్నారు కదా. టోటల్ ఎంత అండి? 33 లక్షలు. చంద్రబాబు గారి ఆయన ఎంత అండి? గ్రౌండ్ 38 లక్షలు. 38,000 కోట్లు పెట్టుబడులు గ్రౌండ్. జగన్మోహన్ రెడ్డి గారి ఆయనలో 1,103 కోట్లు. ఈ 2 కలపండి సార్, ఈ 2 కలపండి, 1,32,000 కోట్లు లేవు. అలాంటిది మనం 33 లక్షల పెట్టుబడులు 10% వేయండి అంటే 3,30,000 కోట్లు కాదు. 5% వేయండి 1,65,000 కోట్లు. 5% అంటే కూడా 1,65,000 కోట్లు 10 ఏళ్ళలో గ్రౌండ్ అవ్వకుండా కేవలం 1,32,000 కోట్లు గ్రౌండ్ అయితే
ఎంత పర్సెంటేజ్ అండి? 3 to 4% మధ్యలోనే కదా, దగ్గర 4% కదా. 4% 10 ఏళ్ళ మన గ్రోత్ రేట్ యాజ్ ఫర్ అస్ ఇండస్ట్రియలైజేషన్ ఈజ్ కన్సర్న్. అంటే టోటల్ ఉపాధి ఎంత వచ్చింది? 39,600 మంది చంద్రబాబు నాయుడు గారిలో ఉపాధి కల్పించబడితే 3,50,000 ఎంఎస్ఎంఈ యూనిట్లు వస్తే, అండ్ 16,50,000 ఎంఎస్ఎంఈ యూనిట్లు జగన్మోహన్ రెడ్డి గారి వస్తే 1,103 కోట్లు పెట్టుబడులతో 3,57,000 మందికి ప్రైవేట్ రంగంలో ఉద్యోగ కల్పన జరిగితే, ఇవన్నీ కదండి మన బడ్జెట్లో మీరు చెప్పిన 44 లక్షల ఉద్యోగాలని ప్రయోగాలకే ప్రవేశపెట్టింది. ఇప్పుడు ఈ కొత్త సిఏ ఒప్పందంలో ఉదాహరణకి గ్రీన్కో, పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళి వచ్చారు కదా, నేను కదా ఆయన వెళ్ళి చూసి వచ్చారు కదా. గ్రీన్కోతో ఒప్పందం గురించి ఇవాళ కేంద్ర మంత్రి కూడా వచ్చి మాట్లాడుతున్నాడు కదా. మీరు ఇంకోటి ఏంటంటే రెన్యూ ఎనర్జీ మళ్ళీ పునర్ ఒప్పందాలని చెప్పారు. అదానీ గారు నిన్న క్రిస్టల్ క్లియర్గా వాళ్ళ అబ్బాయే చెప్పాడు, అదానీ ఎవరిది డేటా సెంటర్కి గూగుల్ ఏఐ టెక్నాలజీ వేస్తుందని. ఎందుకు సార్ మీరు ఎలివేషన్లు, మీకు ఈ తపెల పేపర్లు ఉంటాయి, ఆ తుత్తిగల్లాగా ప్రతిదీ ఎలివేషన్లు ఇచ్చుకుంటారు. తెచ్చినవి ఏంటో చెప్పమంటే కొత్త దగ్గర మళ్ళీ అన్నీ 20 లక్షల కోట్లు ఒప్పందాలు, టోటల్ అంటే 52 లక్షల కోట్లు అయినట్టే కదా. ఈ 52 లక్షల కోట్ల ఒప్పందాలతో 10% గ్రౌండ్ ఉన్న 10 years ట్రాక్ రికార్డులో ఇప్పుడు ఎంత గ్రౌండ్ చేయడానికి మీరు ప్రపోజల్స్ ఉన్నాయి? ఉదాహరణకి రెన్యూ ఎనర్జీని లేకపోతే చంద్రబాబు నాయుడు గారు, లేదంటే లోకేష్ గారు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ప్రపంచ యాత్రలన్నీ చేసి వాళ్ళందరినీ మళ్ళీ ఈ రీనెగోషియేషన్స్కి మేము ఈ సమ్మిట్కి పిలిచాం. పాత ఒప్పందాలని రెన్యూవల్ చేస్తూ అప్పుడు కన్నా ఇప్పుడు 99 పైసలకే ల్యాండ్ ఇస్తున్నాం, లేదంటే ఇంకోటి ఏవో క్లాజులన్నీ అప్లై చేస్తూ ఇవి స్పాన్ ఆఫ్ 1 yearలో 1.5 yearలో గ్రౌండ్ అవడానికి ఇవన్నీ చెప్పిన ఉదంతం ఏమైనా ఉంటుందా? లేకపోతే కొత్తగా ఎలివేషన్లు ఇచ్చుకొని మేము కొత్తగా తీసుకొచ్చామని బిల్డప్లు ఇచ్చుకుంటే అనాలు కాలక్షేపం చేస్తారు? పోనీ ఏమైనా మీరు కాగరి పోర్ట్ ఒక ఎత్తుంది 22,27,000 కోట్లు పైచీలకు అప్పు చేశారు. 39 కోట్ల దగ్గర కంపలు కొట్టడానికి, నీళ్ళు తోడడానికి అమరావతికి వాడారు. అలా ఈ 2,27,000 కోట్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడానికి, అలా ఏమో ఎనర్జీ పెట్టడానికి, ఇక్కడ మాకు డేటా సెంటర్ పెట్టడానికి ఇలా కావాలన్నాడు కాబట్టి ఆ కొండ ఎక్కామనో లేకపోతే ఇంకోటి చేసామో చెప్పాలి కదా. అవి ఏవి ఉదంతాలు లేకుండా ఎందుకు ఈ సిఏ సమిట్లు ఎలివేషన్లు? నాకైతే ఎలాగో తెలుసండి, ఊరుగాలి ఒకటి ఏడుస్తుంటే సూర్యులో సుట్టగాలి ఒకటి ఏడ్చేయడని కన్సర్న్ ఉంటుంది చూడండి, అలాగుంది. సింపుల్. ఒక పక్క తుఫానులతో అతలాకుతలం ఏంటి, ఈ రోజుకి కూడా ₹1 డబ్బులు రైతులకి ఏమి ఇవ్వకుండా ఇల్లు, కేంద్ర ప్రభుత్వ తక్షణ సాయం కూడా ఈ రోజుకి కూడా అర్థించకుండా, యుద్ధ ప్రాతిపదిక మీద ₹10 డబ్బులు తీసుకొచ్చి నెక్స్ట్ డే లండన్ వెళ్ళా, నెక్స్ట్ డే క్రికెట్ మ్యాచ్లు చూసుకోవడానికి వెళ్ళా. అరే వీళ్ళు తీసుకోవాల్సింది, వీళ్ళు చేయవలసిన పని చేశారు కాబట్టి వీకెండ్ రిలాక్సేషన్ మోడల్లో ఉన్నారనుకోవడానికి కూడా అవకాశం లేకుండా దీనంతటిని డైవర్ట్ చేయడానికి ఇప్పుడు సిఐ సమిట్ పెడితే రాష్ట్రం పడుతున్న స్థితిగతులు, ఆర్థిక సంఘర్షణ, ఆర్థిక సంక్షోభం మీద మీరు ఇస్తున్న ఎలివేషన్స్ ఏంటి? దేనికైనా పొంతనుంటున్నాయి. ఒక పక్క కాగరి రిపోర్ట్ బడ్జెట్ అంచనాల మీద ఏం మాడిందో చూసుకుంటే ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకుని వస్తారు? జిఎస్టీ వసూలు డ్రాస్టిక్ ఫాల్, కింద లడాక్ నుంచి 1-2 స్థానాల్లో పైన ఉన్నాం మనం. ఇవన్నీ కళ్ళ ముందు కనబడుతుంటే ఒక పక్క సిఐ సమిట్తో మాకు ఆన్సర్ ఇచ్చామంటే ఏంటి? ఏ ఒప్పందం? ఎన్నాళ్ళు ఈ సంతకాలు? గట్ల పెట్టారు 50 లక్షల పైచీలకి వాళ్ళ ఒప్పందాలు ఎన్నటితో కలిపి. ఏం చేయాలి అట్లా పట్టుకొని? మేము గ్రౌండ్ ఈ విధానం చెప్పండి. 44 లక్షలు మీ ఆయనలో ఉద్యోగాలు రాలేదని పై ఎవరికైనా చెప్పిన తర్వాత ఒప్పుకుని కూడా మళ్ళీ సేమ్ ఓల్డ్ స్టోరీ రిపీట్ చేసుకుంటే ఎందుకండి కాలక్షేపం? ఎవడో టాస్క్ మీకు ఇవ్వట్లేదా? అదర్వైజ్ యూ డోంట్ నో హౌ టు డిప్లాయ్ టాస్క్. కాంట్రడిక్షన్. చంద్రబాబు గారు స్టేట్మెంట్ ఇస్తారు, లోకేష్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ రెండు చూసుకోండి ఒకసారి. మీరు మాడిన ఒకసారి రీవెంట్ చేసుకుని చూసుకోండి. ఇట్లన్నిటి సారాంశంతో మనం ఎక్కడికి వెళ్తున్నాం, ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నాం? హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.